ఒక్క గ్రామంలో ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో అంజలి అనే 10 ఏళ్ల పిల్ల ఉండేది. అంజలి చాలా తెలివైన అమ్మాయి. ఆమెకు కథలు వినడం, పుస్తకాలు చదవడం, అన్వేషణ చేయడం ఇష్టంగా ఉండేది. ఒకరోజు వేసవి సెలవుల కోసం ఆమె తల్లి తండ్రులతో కలిసి తాతయ్య వారి పల్లె ఇంటికి వెళ్ళింది. ఆ పల్లె ఇంటి దగ్గర పెద్ద తోట ఉండేది. చాలా మధురమైన వాతావరణం. కానీ అక్కడి ఓ గది గురించి అందరూ భయపడి మాట్లాడేవారు. పెద్దమ్మ గది. ఆ గదికి వెళ్ళకూడదు. అంజలికి ఎప్పుడూ ఆ గది తలుచుకుంటే తెలియని ఉత్సుకత కలిగేది. అందరూ అంటారు, ఆ గదిలో రాత్రివేళ భూతం తిరుగుతుంది. వింత శబ్దాలు వస్తాయి. ఎవరైనా లోపలికి వెళ్ళినంతలో భయంతో తిరిగి బయటకు పరుగెడతారు. అంజలి తల్లి గట్టిగా ఆ గదికి దూరంగా ఉండు అంజలి. అది భయంకరమైన గది. కానీ తెలివైన పిల్లలు ఏం చేస్తారు? అంజలి అలా వదిలిపెట్టలేదు. ఏం భూతం ఉండబోతుంది, ఏదైనా రహస్యం ఉండవచ్చు అని తలుచుకుంది. ఒక రాత్రి తల్లిదండ్రులు నిద్రపోయిన తరువాత అంజలి తన చేతి టార్చ్, ఒక నోట్బుక్, పెన్సిల్ తీసుకుని నెమ్మదిగా ఆ గది వైపు నడిచింది. గది తలుపు చెమటలతో తడుస్తుంది. చెప్పులు తొడుక్కొని మెల్లిగా తలుపు తెరిచి లోపల అడుగు పెట్టింది. అంతా చీకటిగా ఉంది. గాలి వేగంగా ఊపిరాడుతుంది. ఒక్కసారిగా ఆ గదిలో ఒక తెల్లని నీడ కదిలింది. వెళ్ళు వెళ్ళు, ఇది నా గది అనే శబ్దం వినిపించింది. అంజలి కదలలేకపోయింది. కానీ అప్పుడే ఆమె గుండెకు ధైర్యంగా ఒక మాట గుర్తొచ్చింది. దరికి ఎదురు చెప్పాలి. మీరు ఎవరు అని గట్టిగా అర్జున్ వంటి ధైర్యంగా అడిగింది. ఒక పెద్దమ్మ ప్రేతాత్మ కనిపించింది. ఒక తెల్లచీర కట్టుకున్న వృద్ధ మహిళ రూపంలో ఒక ఆత్మ కనిపించింది. కానీ ఆమె కళ్ళలో కోపం లేదు, కేవలం వేదన ఉంది. నన్నెవరు గుర్తించరు తల్లి, నా కథ ఎవరూ వినరు అని ఆత్మ బాధతో చెప్పింది. ఒక మరిచిపోయిన పెద్దమ్మ కథ. ఆ ఆత్మ తన కథ చెప్పింది. నేను ఈ ఇంట్లో 50 ఏళ్ళు క్రితం జీవించాను. నా పేరు శారదమ్మ. నేను అనాథల కోసం ఈ ఇంట్లో చదువుకునే చిన్న పిల్లలకు తినిపించి ప్రేమనిచ్చేదాన్ని. నా మరణం తరువాత ఎవరూ నాకు స్మారక స్థలం కూడా పెట్టలేదు. అందుకే నా ఆత్మ ఇక్కడే. పెద్దమ్మ, నేను నీ కథ రాసుకుంటాను, అందరికీ మీ గురించి చెబుతాను అని ఆమె హామీ. 2 కళ్ళ కన్నీళ్ళ మధ్య కలిసిన ఓ చిన్నరి, ఓ ఆత్మ. శారదమ్మ ఆత్మ మెరిసిపోయింది. నిజమా తల్లి? నన్ను మరచిపోకుండా అందరికీ చెప్పుతావా? అవును పెద్దమ్మ, మీ కథ నేను పాఠశాలలో, ఇంట్లో నా ఫ్రెండ్స్కి చెబుతాను అని అంజలి. ఆ తర్వాత పెద్దమ్మ ఆత్మ మృదువుగా వెలిగిపోయి మాయమైంది. గదిలో తేలికపాటి పరిమళం వ్యాపించింది. మరుసటి రోజు అంజలి తాతయ్యకి, అమ్మకి అన్నీ వివరంగా చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఇంటి ముందు ఒక బోర్డు పెట్టారు. శారదమ్మ స్మృతి గది, పిల్లల ప్రేమ కోసం. ఆ గదిలో చిన్న పిల్లల కోసం పుస్తకాలు పెట్టారు. చదువుకునే స్థలాన్ని తయారు చేశారు. ఇక ఆ గది భయానికి గుర్తు కాదు, ఓ గొప్ప ప్రేమకు గుర్తుగా మారింది.